హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో జొన్నలతో అలాగే శనగలతో ఈజీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎలాంటి పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా, చట్నీలు చేసే పని లేకుండా ఇలా హెల్తీగా బరువు తగ్గాలనుకునే వారైనా, షుగర్ ఉన్న వాళ్ళైనా రోజుకొక కప్పు ఇలా చేసుకొని తిన్నారంటే బరువు తగ్గుతారు. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒంట్లో నీరసాన్ని పోగొట్టే ఈ జొన్నలతోని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లాగా, లంచ్ లాగా లేదా స్నాక్స్ లాగా, ఈవినింగ్ డిన్నర్లా కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. మరి హెల్తీ అయిన జొన్నలు శనగలతో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కప్పు జొన్నలని తీసుకోండి. అలాగే అరకప్పు శనగలని తీసుకోండి. శనగలు లేకపోతే మొత్తం జొన్నలతోని కూడా ఇవి చేసుకోవచ్చు. ఇలా జొన్నలు శనగలు తీసుకున్న తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. తర్వాత ఇవి మునిగేంతలా వాటర్ని పోసుకొని మూత పెట్టేసి రాత్రంతా నాననివ్వండి. టైం లేని వాళ్ళు కనీసం 6 గంటలైనా నాననివ్వండి. ఉదయాన్నే మూత తీసేసి చక్కగా నానిన వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసి వాటర్ వంపేసి ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి వాటర్ని మనం ఏ కప్పుతో అయితే జొన్నల్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు జొన్నలకి 2 కప్పుల వాటర్ని తీసుకోండి. ఇలా వాటర్ని తీసుకున్న తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్లో ఉండే ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతను తీసేసి ఒకసారి కలిపి ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. ఇవి మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా అలాగని పలుకులా కాకుండా సరిగ్గా ఉడికించుకోండి. కొన్ని చేతిలోకి తీసుకొని ప్రెస్ చేసి చూసారంటే ఉడికాయా లేదా తెలిసిపోతాయి. ఇవి ఉడకనట్టయితే మళ్ళీ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2-3 విజిల్స్ని పెట్టండి. అలా మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇలా సరిగ్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఉండే వాటర్ అన్నీ వంపేసి వాటిని పక్కకు తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ కడాయిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అవి వేడైన తర్వాత మీరు తినే కారానికి తగినంతగా పచ్చిమిర్చీలని కట్ చేసుకొని వేసుకోండి. తరువాత ఒక ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొన్ని ఎల్లిపాయల్ని వేసుకోండి. ఎల్లిపాయల్ని ఇలాగే వేసుకున్నా బాగుంటాయి, లేదా కొంచెం దంచి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని కరివేపాకుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి. తర్వాత మీకు నచ్చినంతగా కొత్తిమీరని కూడా వేసుకొని 2-3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకొని పెట్టుకున్న జొన్నలు ఇంకా శనగలు ఉన్నాయి కదా, అవి మొత్తం వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా 2-3 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని టేస్ట్ చేసి చూడండి. మీ రుచికి సరిపడా ఉప్పు కారం ఉందా లేదా తెలుస్తుంది. ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోండి, కారం తక్కువగా ఉంటే కొంచెం కారపొడిని వేసుకోండి. ఇలా వేసుకొని మరో 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయలతో తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్తీగా తింటూనే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలా వారానికి 4 సార్లు ఇలా చేసుకొని తినండి. తొందరగా బరువు తగ్గిపోతారు. అలాగే షుగర్ ఉన్న వాళ్ళైనా, డైట్లో ఉన్న వాళ్ళైనా ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ డిన్నర్కైనా చేసుకొని ఈజీగా తినేయొచ్చు. చాలా హెల్తీ ఈ జొన్నలైనా శనగలైనా. ఇంట్లో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇవి తినేయొచ్చు. చిన్నపిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్లా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీ అలాగే హెల్తీ అయిన ఈ జొన్నలు శనగలతో ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా, పచ్చడి కూడా ఉదయాన్నే హడావిడిగా చేసే పని లేకుండా ఇలా ఈజీగా హెల్తీ అయిన రెసిపీని చేసేయొచ్చు. మీరు ట్రై చేశాక మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి.
మరికొన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.